హాయ్ ఫ్రెండ్స్, శుభోదయం అందరికీ. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వాయిస్ అయితే పోయింది ఫ్రెండ్స్. ఈరోజు మా గార్డెన్లో ఉన్న ఫ్రూట్స్, వెజిటేబుల్ ప్లాంట్స్ మొత్తం చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే యాపిల్ బేర్ అనమాట. రేగి చెట్టు కాదు ఫ్రెండ్స్, గ్రీన్ యాపిల్ అంటారు కదా, అది 2 years అయింది నేను తెచ్చేసి. ఇది నర్సరీలో 200కి కొనుక్కొచ్చాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద చెట్టు అయింది. అసలు కాయలు అయితే ఇంకో కిందనే ఇదిగో చూడండి, భూమి ఇదిగో కిందకి వాలిపోయినాయి. అసలు ఫుల్గా కాసింది ఫ్రెండ్స్, బాగా కాసింది. ఇక్కడ ఫ్రూట్ ఉంది, చూపిస్తూ ఉండండి. ఇదిగోండి, ఇదిగో రెడీ అయినట్టుంది చూడండి ఫ్రెండ్స్. ఇదైతే కొంచెం ఎందుకనో ముందుగానే రెడీ అయిపోయింది. ఇంత చిన్నగా అయితే ఉండవు ఫ్రెండ్స్ కాయలు. ఇదిగోండి, ఇంత లావు అయితే చాలా పెద్దగా లావుగా ఉంటాయి అన్నమాట. ఇదంతా అదే చూడండి, యాపిల్ బేర్ అన్నమాట. చాలా పెద్ద చెట్టు. ఇంకోండి పైకి కూడా ఉన్నాయి. ఇంకో చెట్టు అంతా అయితే ఇదనమాట. అదిగోండి, బాగుంటే లైక్ చేయండి. ఎలా ఉందో మా యాపిల్ బేర్ చెట్టు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చూపిస్తాను మీకు. ఇట్లాంటి ఇంకా మాకు చాలా ఉన్నాయి మొక్కలు, చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే మన అంజీర్ అనమాట. మన అంజీర్ చెట్టు చూడండి. అబ్బా, బంచెస్గా వచ్చినాయి ఫ్రూట్స్. చెట్టు మొత్తం చూపిస్తాను. ఇదిగో 2 years అయింది ఫ్రెండ్స్. అదిగోండి మొదలు చిన్న చెట్టే, కాకపోతే ఇలా మండలకు వచ్చేసింది. ఇదిగోండి, రోడ్డు సైడ్కి వెళ్ళింది పక్కకి. చూడండి ఫ్రెండ్స్, అంజీర్ ఎన్ని ఫ్రూట్స్ కాసిందో. 1 2 3 4 5 6 7 8 9 10 కాయలు కాసింది చూడండి. ఇదిగో చాలా లావు అవుతాయి ఫ్రెండ్స్. వ్యాధి నిరోధక శక్తిని పెంచిద్ది అంజీర్ ఫ్రూట్, చాలా మంచిది, మీకు తెలుసు కదా. నేను నర్సరీలో కొనుక్కొచ్చి పెట్టాను ఈ మొక్కలన్నీ. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా. ఇదిగో 1 2 3 4 5 6 7 3 3 6 7 ఇక్కడ 7 ఉన్నాయి. ఇక్కడ 10. ఇదిగోండి, ఇక్కడ ఉన్నాయి ఇంకా. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. ఇదైతే మా అంజీర్ చెట్టు ఫ్రెండ్స్. మీకు కూడా వీలైతే ప్లీజ్, ఆర్గానిక్గా మనమే ఇంట్లో పండించుకొని తినొచ్చు. బయట ఫ్రూట్స్ అయితే కొనకుండా. చిన్న ప్లేస్ ఉన్న కుండీలోనైనా పెరిగిద్ది ఫ్రెండ్స్ అంజీరు. కుండీలో కూడా బంచెస్ కాస్తాయి ఫ్రూట్స్. వీలుంటే మీరు కూడా ఒక చెట్టు తెచ్చి వేసుకోండి, మర్చిపోకండి. మన ఆరోగ్యం మన చేతిలోనే కదా. అందుకు నేను మన దొండకాయలు హార్వెస్ట్ చేశాను కదా మొత్తం. ఇంకొన్ని మళ్ళీ వచ్చినాయి. ఇదైతే మన దొండతీగ, షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. నాటు దొండకాయలు ఫ్రెండ్స్. చూడండి, చాలా లావు అవుతాయి అసలు కాయలు అయితే. ఇంకో ఇక్కడ ఉంది, చాలా లావు అవుతాయి ఫ్రెండ్స్. ఇది కూడా చిన్న తీగ. ఇదిగో తీగ అంతా ఇదేనమాట. ఏదో అందాక అలా వెళ్ళారు మా వారు. మొన్న వర్షానికి ఫుల్గా వచ్చేసింది. ఇదిగో చూడండి, మొత్తం చిన్న తీగ. అబ్బా, దొండకాయలు మళ్ళీ మొన్నే కోసాను ఫ్రెండ్స్. చూడండి ఎంతలా ఉన్నాయి అసలు కాయలు, బాగా కాస్తున్నాయి, పెద్దగా ఉన్నాయి చూడండి. ఇదిగోండి, ఇటు కూడా కేజీ 80 అంట ఫ్రెండ్స్. మన గార్డెన్లో అయితే చక్కగా. ఇక్కడ చూడండి, ఈ కాయ అయితే అమేజింగ్. ఇదిగో ఈ ఫ్రూట్, ఈ దొండకాయ. వామ్మో, చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉంది. నచ్చితే వీటిలో మా గార్డెన్లో మీకు ఏ ఫ్రూట్స్, ఏ వెజిటేబుల్స్ నచ్చినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మాత్రం ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. ఇదైతే గోంగూర అనమాట. గోంగూర పువ్వులు చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉన్నాయో. అబ్బా, వైట్, అబ్బా థిక్ పింక్, చాలా బాగున్నాయి కదండి ఫ్రెండ్స్. పొద్దున్న నిన్నైతే వర్షం పడింది. పొద్దున్నే మా గార్డెన్లోకి వచ్చా మీకు చూపిద్దామని. ఇదైతే మన స్వీట్ లెమన్ చెట్టు ఫ్రెండ్స్. ఇది తెచ్చుకొని నేను 2 years అయింది. స్వీట్ లెమన్ అయితే చాలా కాసినాయి. అసలు సి విటమిన్ ఉంటుంది, చాలా మంచిది, తెలుసు కదా. దీనికి నేను మందులు అయితే ఏమి ఇవ్వను ఫ్రెండ్స్. ఏ ప్లాంట్కైనా పశువుల ఎరువు ఇస్తాను, గేదెల ఎరువు కానీ మేకల ఎరువు కానీ. నెలలో 2 times ఇస్తాను అంతే. పురుగు పెస్ట్ ఏదైనా పడితే పుల్లటి మజ్జిగలో పసుపు కలిపి స్ప్రే చేస్తా ఫ్రెండ్స్. అంతే, పురుగు కూడా పోయిద్ది. అప్పుడప్పుడు పొయ్యి మండ చేస్తాం కదా, పల్లెటూరు కదా, బూడిదైతే చల్లుతాను ఫ్రెండ్స్. ఇంకంతే, మన మొక్కలు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ చూపిస్తారండి. ఇవైతే మన వంగ చెట్లు అనమాట.
ఇదిగోండి వంకాయలు. అవి ఒక 4 చెట్లు వేసుకుంటే అవే మనకి కూరకి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి, మొన్నే కోసాను ఫ్రెండ్స్ వంకాయలు. నిన్న మనది వంకాయ కర్రీయే కదా, నా షార్ట్ వీడియో చూసే ఉంటారు. మన గార్డెన్లోనే వంకాయలు అని చెప్పాను కదా, ఇవే వంకాయలు. ఒక 5 చెట్లు పెట్టాను ఫ్రెండ్స్. ఇదిగోండి మన జామ చెట్టు చూపించాను నేను. ఇది 2 years అయింది తెచ్చి, కానీ చిన్న మొక్క, హైబ్రిడ్ మొక్క అనమాట. జామకాయలు కాస్తున్నాయి అని చిన్నప్పుడు చూసే ఉంటారు షార్ట్ వీడియో. ఇంకోటి ఇక్కడ చూడండి, 2 కాయలు పండిపోయినాయి, పెద్ద కాయలు అయినాయి ఫ్రెండ్స్. పిల్లలు నాకు చెప్పకుండా కోసుకొని తినేసారు. ఇదొకటి ఉంది, ఇదిగోండి లావు అవుతున్నాయి, చాలా స్వీట్గా ఉంటున్నాయి. తైవాన్ జామ అనమాట, చిన్నప్పుడే కాస్తుంది పెద్ద లావుకాయలు. నాకు చెప్పకుండా కోసేసారు వీడియో తీద్దామంటే. ఇదిగోండి మొత్తం చెట్టు, ఇది చిన్ని చెట్టు, బాగుంది కదండి ఫ్రెండ్స్. ఇంక ఇదైతే మన ఉసిరి చెట్టు, అడుగు ఉసిరి అనమాట. మనం ఏది కొనుక్కోకూడదు, అన్నీ మన గార్డెన్లోనే పండించుకోవాలనే ఉద్దేశంతో ఉసిరి చెట్టు తెచ్చారు మా వారు. ఉసిరి చెట్టు కూడా తెచ్చేసాను. నెక్స్ట్ ఇయర్ కాసిద్ది అనుకుంటా, చూద్దాం. ఇది కూడా హైబ్రిడ్ ఉసిరే కదా, అందుకే చూద్దాం ఫ్రెండ్స్. కాసిద్దో కాయదో మీకు వీడియో చూపిస్తాను. నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తా. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఏదైనా మీతో పంచుకోవాలని అనిపిస్తుంది ఫ్రెండ్స్, అందుకే చూపిస్తున్నాను. మొన్న టమాటా మొక్కలు కొనేసాను ఫ్రెండ్స్. ఇటు చిన్న చిన్న మొక్కలు, ఇంకోండి ఇప్పుడే పూత స్టార్ట్ అయింది. ఒక 10 కుదుళ్ళకి పెట్టాను టమాటా మొక్కలు. ఇంకోండి ఇటు కూడా. ఇంకన్నీ మన గార్డెన్లోనే పండించుకోవాలి, వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా. ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ కదా ఫ్రెండ్స్. ఇంకో గతంలో ఒకసారి మీకు షార్ట్ వీడియో చూపించాను నేను, కాకరకాయలు హార్వెస్ట్. అది ఆ తీగ అయితే అయిపోయింది, మళ్ళీ గింజలు పెట్టాను ఫ్రెండ్స్. అక్కడే పడి మొలిచింది చూడండి, చిన్ని తీగ. పిందులు స్టార్ట్ అయిపోయినాయి కాకరకాయలు. ఎలా ఉంది ఫ్రెండ్స్ కాకర తీగ, చూడండి ఎంత చిన్నగా ఉందో. చిన్ని కాకర తీగ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. మరి ఆర్గానిక్గా మనం పండించుకోవడం అంటే ఇలా ఉంటుందన్నమాట, మామూలుగా ఉండదు. మన పల్లెటూరులో హార్వెస్ట్లు. మీకు ఇక్కడ ట్విస్ట్ ఉంది చూడండి, కాకర తీగలోనే మళ్ళీ దోసతీగ బాగిందనమాట. ఇదైతే దోసతీగ పోత. ఇప్పుడే పిండి స్టార్ట్ అవుతుంది దోసతీగకి, చూడండి. అంతా అమేజింగ్, చిన్నయే, చిన్ని తీగలకి బోల్డ్ అండ్ ఫ్రూట్స్. మన అంజలి గార్డెన్లో దోసతీగ అనమాట ఇది. పందిరేయాలి ఫ్రెండ్స్ కాకరతీగకి. పిందులు స్టార్ట్ అయిపోయినాయి కదా, పందిరేస్తాం ఇంకా. బంతి మొక్కలు, బంతి, తురగబంతి కాదు, మామూలు బంతిలోనే ఎర్ర బంతి అనమాట. బంతి మొక్కలు కూడా తీసుకున్నా, 5-6 బంతి మొక్కలు కూడా వేసాను ఫ్రెండ్స్. సీతమ్మ వారి జడగంటలు అంటారు కదా ఫ్రెండ్స్, వావ్, అవి చూడండి ఎంత బాగున్నాయో. థిక్ పింక్ ఫ్రెండ్స్, గులాబీ కలరు. అసలు చూడండి చిన్ని మొక్క, కానీ బాగా పూసింది ఫ్రెండ్స్. అబ్బా, ఇలాంటి కలర్లు చూస్తే అసలు 2 కళ్ళు చాలా చూడటానికి. ఆడవాళ్ళకైతే శారీస్ కూడా ఈ కలర్ అయితే ఎంత బాగుందో అనిపించింది కదండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం ఫుల్గా చూడండి, స్ప్లిట్ చేయకుండా. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, అబ్బా అబ్బా అబ్బా. ఇంకా మొక్క ఉంది, చూపిస్తా చూడండి. ఇది కూడా చిన్ని మొక్క చూడండి, కింద అది చాలా చిన్న మొక్క. సీతమ్మ వారి జడగంటలు అంటాం, మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఊర్లో ఈ మొక్కల్ని, ఈ పువ్వుల్ని మీరేమంటారో కామెంట్ చేయండి. బతుకమ్మ తల్లికి కూడా పెడతారనమాట. ఇవి బంచెస్గా వచ్చినాయి, అసలు మామూలుగా కాదు. ఇదిగో, మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ మొక్కల్ని, ఈ పువ్వుల్ని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవైతే మా పెరటి జామ చెట్టుకున్న జామకాయలు. కొంచెం గజ్జిగా ఉంటాయి, కానీ చాలా పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్ కాయలు. చూడండి, చాలా టేస్టీగా తీయగా రేకుల మీదకి ఎక్కేసింది అనమాట తీగ. ఇది విత్తనం అదే పడి మొలిసిందనమాట మా జామ చెట్టు. ఇదిగోండి కాయలు చూడండి. కాయలు అయితే నిజంగా చాలా అయితే టేస్ట్గా ఉంటాయి, తీయగా ఉంటాయి. అక్కడ ఒక కాయ పండిపోయింది, చిలకలు తినేసినాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది. మా పెరటి జామ చెట్టు పళ్ళన్నీ కుశలము అడిగే. గొంతు బొంగురిపోయింది ఫ్రెండ్స్, వర్షం పడి జలుబు చేసింది. ఇదిగోండి మా జామ చెట్టు. ఇదైతే మా చిక్కుడు తీగ ఫ్రెండ్స్, తీగ చిక్కుడు. ఇప్పుడైతే కాయది, ఇది నాటు చిక్కుడు అనమాట. తీగ చిక్కుడు ఫ్రెండ్స్ ఇది. ఇంకా పందిరేయాలి, పెద్దగా అవుతుంది. కానీ గుడ్డు చిక్కుడు అంటారుగా, ఇత్తులు బాగా
చిన్న కాయ, ఇత్తులు బాగా కనిపిస్తాయి అన్నమాట. పందిరేయాలి నాటు చిక్కుడు. అయితే మల్బరీ చెట్టు ఫ్రెండ్స్, వైట్ లాంగ్ మల్బరీ అని రెడ్ మల్బరీ. నేనైతే నిన్న ప్రూనింగ్ చేసేసి ఆకులన్నీ చాలా పెద్దదైంది చెట్టు ఫ్రెండ్స్. చూడండి, ఆకులన్నీ రిమూవ్ చేసి ప్రూనింగ్ చేస్తేనే మళ్ళీ వెంటనే ఫ్రూటింగ్ వచ్చింది మల్బరీకి. మల్బరీ ఇది నాటు బేబీ పింక్ ఫ్రెండ్స్. మన గార్డెన్లో గులాబీ అనమాట. ఇది చూడండి ఎంత అందంగా ఉన్నాయో. నాటు బేబీ పింక్ కలరు. ఇదిగోండి, ఇదొక మండ పెట్టాను ఫ్రెండ్స్. నేను చిన్నప్పుడు చిన్న మండ పెట్టాను అంతే, కొమ్మే పెట్టా, చెట్టు అయితే కాదు. స్మెల్ కూడా బాగా వస్తాయి నాటు ఫ్లవర్స్, బాగా పోస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే నందివర్ధనం తెలుసు కదా, పెద్ద చెట్టు. చూడండి ఎంత బాగున్నాయో గులాబీస్. మునగాకు ఫ్రెండ్స్, నేనైతే ఎప్పుడు ఈ మునగాకుతో మునగాకు పొడి చేస్తా. మనకు చాలా మంచిది హెల్త్కి మునగాకు, తెలుసుగా ఫ్రెండ్స్. ఇవి నాటుదే కానీ ఆకులు కూడా చాలా పెద్దగా చక్కగా ఉంటాయి. చెట్టు చూపిస్తాను చూడండి. ఇదిగోండి మామూలుగా చెట్టు పెద్దది, నాటు చెట్టే కానీ చాలా పొడవుగా ఉంటాయి ఫ్రెండ్స్. అసలు కాయలు కూడా మన వర్షానికి పోతంత రాలిపోయింది. మీకు చూపిస్తా, అసలు నిజంగా దడుచుకుంటారు, అంత పెద్ద కాయలు కాస్తాయి. గుజ్జు కూడా కండ ఎక్కువ ఉండిద్ది. మామూలుగా చెట్టు ఇది చూడండి, 2 చెట్లు చాలా కాస్తాయి బారు కాయలు. చూడండి ఫ్రెండ్స్, సీతమ్మ వారి జడగంటలు. ఇది పెద్ద చెట్టు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, థిక్ పింక్. ఇందాక నేను చూపించింది బేబీ పింక్ కదా, ఇదైతే ఇదిగోండి థిక్ పింక్, నాటు గులాబీ థిక్ పింక్. ఇది కూడా మండ పెట్టా, మీకు చూపిస్తా ఉండండి. ఇదిగోండి, ఇంకా ఈ టబ్బులో నేను ఒక్క మండ పెట్టా, అదిగో చిన్న మండ పెట్టాను. నాకైతే ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్, ఎందుకంటే ఎన్నిసార్లు వేసినా బతకలేదన్నమాట. కొన్నిసార్లు బతకదు, రాలిపోయింది. ఎందుకంటే పువ్వు అయిపోయింది పూయడం. ఇదైతే ఇంకే పువ్వు థిక్ పింక్. ఫ్రెండ్స్, చామంతి పువ్వుల సీజన్ అయితే వచ్చేస్తుంది కదండి. ఇదిగోండి మాకు అప్పుడే బర్డ్స్ మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయి, చామంతి మొగ్గలు. ఇదైతే వైట్ చామంతి ఫ్రెండ్స్, నేనైతే కుండీలో పెట్టాను అనమాట. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ కూడా స్టెమ్స్ వచ్చేస్తున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. ఇదిగోండి వైట్ చామంతి. ఇంకటైతే మీరు చూసే ఉంటారు ఫ్రెండ్స్. ఇదైతే మా ఇంటికి ఎదర పెట్టాను అనమాట నేను కుండీలో. జేడ్ ప్లాంట్, వాస్తు మొక్క. చైనా వాళ్ళ తులసి మొక్క, మనకేమో వాస్తు మొక్క అనమాట. వాళ్ళకు కూడా వాస్తు ప్లాంట్ అంటారంట. ఇదైతే రణపాల ఫ్రెండ్స్. కిడ్నీ స్టోన్స్ ఉంటే కరిగిపోతే మామూలు రోజులు కూడా తినొచ్చంట. నేనైతే రోజుకి 2 ఆకులు తింటాను పరిగడుపుని. 2 ఆకులు తిని వాటర్ తాగాలి ఫ్రెండ్స్. కిడ్నీలో రాళ్ళు ఉంటే కరిగిపోతాయి నిజంగా. ఇదొకటను కొండపిండి ఆకుతో కూర చేసుకొని తినాలి ఫ్రెండ్స్. కొండపిండి ఆకు నేను చూపిస్తాను నెక్స్ట్ టైం నాకు కనిపించినప్పుడు. అందుకే కుండీలో సపరేట్గా పెంచుతున్నా. ఇదైతే మా కలబంద చెట్టు. బేబీ పింక్ ఫ్రెండ్స్, ఇవి బేబీ పింక్ నూరువరహాలు. బేబీ పింక్ నూరువరహాలు అనమాట. చిన్న మొక్క వేసాను. ఇవి కూడా చూడండి పెద్దగా, చూడండి ఎంత బంచెస్ పూసినాయి కదండి ఫ్రెండ్స్. బేబీ పింక్ అనమాట నూరువరహాలు. ఇవి చాలా ముద్దుగా ఉన్నాయి. ఇదైతే పుల్ల జంబుడు అంట ఫ్రెండ్స్. ఎక్కడ దెబ్బ తగిలినా కానీ ఇదిగో చూడండి, ఇలా తుంచితే పాలు వస్తాయి. ఈ పాలు అంటిస్తే ఎలాంటి పుండు మీద ఉన్న క్రిములు కూడా చచ్చిపోతాయి అంట. ఆర్ఎంపీ డాక్టర్ ఒక అన్నయ్య చెప్పారు నాకు. పుల్ల జంబుడు ఇది. ఆకులు ఉండవు చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉందో. పుల్ల జమ్ముడు అంటారు దీని పేరు. చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి అంట ఫ్రెండ్స్ ఈ మొక్కలో. కానీ నాకు తెలిసి అయితే ఎవరికి తెలియదు కదండి ఫ్రెండ్స్. మన వెనక వెనక తరాల వాళ్ళకైతే తెలిసింది. మా పెద్దనాన్న కూడా చెప్పారు పుల్ల జమ్ముడని. నడుము నొప్పికి కూడా ఈ పాలు అంటించి వైద్యం చేసేవాళ్ళు అంట ఇదివరకు రోజుల్లో. వెన్నుపూస అరుగుతుంది కదా, వెన్నుపూస అరిగిన వాళ్ళకి, నడుము నొప్పి వచ్చిన వాళ్ళకి దీంతో వైద్యం కూడా చేసేవాళ్ళు అంట. నేను కూడా ఇది చిన్న కుండీలో వేసేది. మనసుకు ప్రశాంతంగా అనిపించింది ఫ్రెండ్స్. పొద్దున్నే గార్డెన్లో నేను 2 రౌండ్లు వేసేస్తా. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. పచ్చటి మొక్కలు చూస్తూ వాటితో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ఇంక ఇవి తెలుసుగా ఫ్రెండ్స్, మొన్న రీసెంట్గా తెచ్చా లెమన్ గ్రాస్. ఇదైతే సరస్వతి ఆకు. ఫ్రెండ్స్ వీడియో ఫుల్గా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అంజలి పల్లెటూరు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇదైతే ఎల్లో కలరు
ఇవి కూడా స్టార్ట్ అయిపోయిన మొగ్గలు, ఎల్లో కలర్ చామంతి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఇంకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం మీకు మా గార్డెన్లో ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏది నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మర్చిపోకుండా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఒక్కటే చెప్తా ఎప్పుడైనా, మన ఆరోగ్యం మన చేతిలోనే, ఆరోగ్యమే మహాభాగ్యం. అందరూ వీలైతే కుండీలలో కానీ బయట కానీ రెండు మొక్కలు పెంచుకుందాం. చక్కగా వెజిటేబుల్స్ ఆర్గానిక్గా పండించుకొని మన ఇంట్లోనే తిందాం. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.